హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్స్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ చోకోలవా కేక్. అండ్ ఈ రెసిపీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. సో ఇది చాలా బాగుంటుంది. ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు. సో వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక కూడా మీరు చేసి పెట్టచ్చు. సో ఇది ఏంటంటే ఇట్స్ చోకోలవా కేక్. మీకు మౌల్డ్స్ ఉంటాయి, ఆ మౌల్డ్స్లో కూడా పెట్టుకొని చేసేయచ్చు. అండ్ ఇది ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు తుంచుతా అంటే తినేయాలనిపిస్తుంది. ఎంత బాగుందంటే అది మీకు చూస్తూ అంటే మీరు కూడా చేయాలనిపిస్తుంది. చాలా మెత్తగా ఉంది. సో ఎంత బాగుంటుంది. సో మీ పిల్లలు కూడా చేసి పెట్టండి. చూడండి అసలు ఎంత బాగుందో, అంత అసలు తినేయాలనిపిస్తుంది. సో ఎంత బాగుంది అసలుకి. అండ్ దీనికి మనం చేసే పదార్థాలు ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓరియో. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఓరియోస్, మిల్క్, బేకింగ్ సోడా అండ్ మౌల్డ్స్ ఎత్తుకోవచ్చు అండ్ కప్. సో ఇప్పుడు ఓరియోస్ తెంచి దానిలో వేసి ఫస్ట్ క్రష్ చేయాలి. క్రష్ చేసాక మనము మిల్క్ యాడ్ చేయాలి. సో బాగా క్రష్ చేసి అది ముందు అసలు మనకి క్రషర్ ఉంటుంది, దాంతో కూడా క్రష్ చేసుకోవచ్చు, లేకపోతే చేత్తో కూడా పిండేయచ్చు. సో అది బాగా క్రష్ అయ్యేదానిక. దెన్ మళ్ళీ మిల్క్ ఎత్తి బాగా స్టిర్ చేసేయాలి. ఫస్ట్ మిల్క్ పోసుకొని దాని తర్వాత స్టిర్ చేయాలి చూపిస్తున్నట్టు. సో అది బాగా ఒక క్రీమ్ అయినలాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా. మళ్ళీ మీకు సరిపోలేకపోతే అది మళ్ళీ మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ స్టిర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత బేకింగ్ సోడా అది కొంచెమే తీసుకోవాలా, ఎక్కువ తీసుకుంటే మళ్ళీ బాగుండదు. మళ్ళీ దాన్ని కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలా. అప్పుడు ఒక థిక్ పేస్ట్ లాగా, మరి ఎక్కువ థిక్ అయ్యకూడదు, లిటిల్ థిక్గా రాయాలి. చూడండి ఇటు రావాలా. దాని తర్వాత మీకు మౌల్డ్స్ ఉంటాయి. మౌల్డ్స్ వస్తే దాంట్లో ఇంకా బాగా వస్తాయి. మా దగ్గర మౌల్డ్స్ లేవు కాబట్టి ఇడ్లీ పోసుకునే ప్లేట్స్లో కూడా పోసుకోవచ్చు. చూడండి అట్లా పోయాలా. ఇడ్లీ పోసుకున్నట్టే పోయచ్చు, లేకపోతే మీకు మౌల్డ్స్ ఉంటాయి ఇంట్లో, మౌల్డ్స్ ఎత్తుకోవచ్చు. చిన్న మౌల్డ్స్ ఉంటాయి కప్లో వచ్చేవి, లేకపోతే హార్ట్ షేప్ మౌల్డ్స్ ఉంటాయి, స్క్వేర్ ఉంటాయి, ఏమైనా ఉంటాయి. అవి వేసుకొని బటర్ రాసుకొని అవి కూడా చేయొచ్చు. సో లేవు కాబట్టి ఇటు చేసుకోవచ్చు. అసలు ఎంత బాగుంటాయి ఆమెలు తిన్నాక. సో ఇవంతా అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ ఇంకా మీకు ఎంత కావాలంటే నేను చేసుకోవచ్చు. దాని తర్వాత మనము కొంచెం ఇది మళ్ళీ కుక్కర్లో పెట్టచ్చు. చూడండి మళ్ళీ ఇప్పుడే తినాలనిపిస్తుంది, మళ్ళీ కుక్కర్లో పెట్టచ్చు. దాని తర్వాత అది ఎంత బాగా సెట్ అయ్యా ఫస్ట్ మూత మూసి 10 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. సో 10 minutes అయిపోయింది, ఓపెన్ చేస్తే చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు, సాఫ్ట్నెస్ అంతా బాగుంది. మనం అన్నీ బాగా మన స్టిరింగ్ పొజిషన్ పైన ఉంటుంది. చూడండి మనం ఇడ్లీకి ఏ స్పూన్ ఎత్తుతామో సేమ్ స్పూను ఎట్లా ఎత్తుతామో అట్లే ఎత్తచ్చు. చూడండి అసలు ఎంత ఈజీగా తీసేయచ్చో, ఎంత బాగుంటుందో. ఇది కూడా మీరు ట్రై చేయాలి. సో చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయో, ఎంత ఈజీగా చేయొచ్చో. 10 minutesలో అయిపోతుంది అంతే. ఎప్పుడైనా ట్రై కూడా చేయొచ్చు, 10 minutesలో అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా వస్తాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలా. Thank you. Bye.